బండారు దత్తాత్రేయ గారు నాలాంటి అనేక మంది యువకులను కార్యకర్తలను నిర్మాణం చేసినటువంటి ఘనత వారికి దక్కుతుంది. ఈ రాష్ట్రంలో అనేక మంది సిద్ధాంత అవగాహనతో అనేక మంది కార్యకర్తల నిర్మాణం చేసినటువంటి ఘనత మనం అందరం చూస్తున్నాం. నన్ను రాజకీయాలలో అనేక మంది పెద్దలతో సహా దత్తాత్రేయ గారు చేయి పట్టి ఈ రాజకీయాల్లో నడిపించిన విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆత్మకథ ఏదైతే ఉన్నదో రాజకీయ పార్టీ కార్యకర్తలుగా అందరూ చదవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో పార్టీ ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా వ్యక్తిత్వ హననము ఎక్కువగా జరుగుతూ ఉంది. మన ఉభయ రాష్ట్రాలలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకత్వం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. నాయకత్వాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఉదాహరణ బండారు దత్తాత్రేయ గారు. ఏ రకంగా ఏ వర్గంతో సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా మరి ఎవరిని కూడా వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసేటువంటి ప్రయత్నము బండారు దత్తాత్రేయ గారు జీవితంలో ఏ రోజు కూడా చేయలేదు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని అది కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే టీడీపీ కానీ లేకపోతే మరొక పార్టీ కానీ ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వ్యక్తులుగా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. వ్యక్తులుగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తులుగా మన తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి ఇమేజ్ను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మరి దానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నది. మనము పర్సనాలిటీని దెబ్బతీయడం చాలా ఈజీ, పర్సనాలిటీస్ను అవమానం చేయడం చాలా ఈజీ. కానీ పర్సనాలిటీస్ను డెవలప్ చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం. దానిని కాపాడుకోవడం అనేటువంటిది చాలా పెద్ద సమస్య. అది ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నది. కాబట్టి అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఈరోజు మనము పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.